ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మరి కాసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన పోలీసులు విచారించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల టైంలో 2 నెంబర్లను ట్యాప్ చేయమన్నట్లు లింగయ్యపై ఆరోపణలు వచ్చాయి. చిరుమూర్తి ఆదేశాలతోనే 2 నెంబర్లను తిరుపతన్న భుజంగరావులో ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆధారాలు బయటకు రావడంతోనే చిరుమూర్తిని పోలీసులు విచారణకు పిలిపించారు. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి రోజుకొక విషయం బయటకు వస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యను పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎస్ఐబిలో ఉన్న అధికారుల్ని ఇప్పటికే పోలీసులు విచారించారు. అలాగే కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ప్రజాప్రతినిధి అలాగే రాజకీయవేత్తను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారించనున్నారు. ముఖ్యంగా చిరుమూర్తి లింగయ్య, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన చిరుమూర్తి లింగయ్యకి అయితే ఈ నెల 11వ తారీఖునే పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసులో కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోని అదే రోజు అతనికి ఆరోగ్యం బాగోలేక నవంబర్ 14వ తారీఖుని విచారణకు హాజరవుతానంటూ కూడా లింగయ్య అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లింగయ్య ఏదైతే జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటారో ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని ఈ విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలోని 2 ఫోన్లు ట్యాప్ చేయమన్నట్లు కూడా ఏదైతే లింగయ్యపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 2 ఫోన్లు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం లింగయ్యను అయితే విచారించనున్నారు. అలాగే మరొక పక్క మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించి అమౌంట్ కూడా పోలీసుల ద్వారా ఏదైతే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై లింగయ్యను అయితే ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని తిరుపతన్నకి అలాగే లింగయ్యకి మధ్య చాలా మటుకు ఫోన్ సంభాషణ అయితే కొనసాగింది. తిరుపతన్న ఫోన్లో దొరికిన ఆధారాల ప్రకారం ఏదైతే లింగయ్యకి అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లింగయ్యను కూడా ఈరోజు విచారించనున్నారు. మొట్టమొదటిగా ఏదైతే ఒక రాజకీయ వేత్తని ప్రశ్నించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే లింగయ్యను విచారించిన తర్వాత ఈ కేసులోని ఇంకా బీఆర్ఎస్ సంబంధించి అగ్రనేతలు ఎవరున్నారు అనేది అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతన్న, భుజంగరావు ఇద్దరూ కలిపి ఏదైతే లింగయ్య ఇచ్చిన సమాచారం ప్రకారం అలాగే అతను చేయమన్న ఫోన్ నెంబర్ల ప్రకారం వాటన్నిటిని కూడా ట్యాప్ చేసినట్లయితే ఇప్పటికే తెలుస్తుంది. వీటన్నిటిని కూడా ఇప్పటికే తిరుపతన్న ఫోన్లో కూడా ఆధారాలు సేకరించిన పోలీసులు లింగయ్యకి అయితే నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఈ కేసులోని మొదటి నుంచి కూడా అందరూ కూడా ఎస్ఐబి అధికారులు మాత్రమే ఈ కేసులో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఈసారి మొట్టమొదటిగా ఏదైతే ఒక రాజకీయవేత్త పేరైతే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ రాజకీయవేత్తని లింగయ్యని విచారిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఎవరైనా చెప్తే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఇంకా యుఎస్లో ఉన్న నేపథ్యంలోనే అతను కూడా ఇండియా వస్తే గనక ఖచ్చితంగా ఈ కేసు కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలోని ఏదైతే బీఆర్ఎస్ గద్దెక్కేందుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ను కూడా చాలా కీలకంగా ఉపయోగించుకుంది. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో కావచ్చు, లేదంటే 2019 ఎన్నికలు కావచ్చు, 2023లో జరిగిన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక ఆధారాలు సేకరించారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ ధ్వంసం జరిగిన కాడి నుంచి కూడా ముఖ్యంగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఎంటర్ అయింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు తాజాగా లింగయ్యను విచారించిన తర్వాత లింగయ్య ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఎవరెవరికి నోటీసులకి ఇవ్వాలనేది అయితే పోలీసులు అయితే చూసుకుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరూ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బీఆర్ఎస్లకు సంబంధించి కీలక నేతల అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.